ఛ! అయిపోయిందా గేమ్ రూల్స్ చెప్పనవసరం లేదనుకుంటా. ఛ! నేను మళ్ళీ ఓడిపోయాను. నెక్స్ట్ టైం నేను ఎడిపోతలే. మిమ్మల్ని హలో, సరిగా ఉన్నట్టున్నావు. ఎవరు మీరు? నేనెవరో తెలియాలంటే మీ ఇంటికి రావాలి. రమ్మంటావా? రాంగ్ నెంబర్కి డయల్ చేసినట్టున్నారు. నెంబర్ సరి చూసుకోండి. నేను డైల్ చేసింది రైట్ నెంబర్, నువ్వు ఇచ్చిందే రాంగ్ నెంబర్. ఛ! ఎవడ్రా నువ్వు? మీ ఆయన ఇంట్లో లేడు కదా, నన్ను రమ్మంటావా? ఇప్పుడే కదా ఆఫీస్కి వచ్చింది, అప్పుడే గుర్తొచ్చేసానా? ఎవరో నా మొబైల్కి కాల్ చేసి వల్గర్గా మాట్లాడుతున్నారు. ఏదో రాంగ్ కాల్ అయి ఉంటుందిలే. నేను బిజీగా ఉన్నాను. ఐ కాల్ యూ బ్యాక్. హాయ్, ఏరా నీ ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు స్టార్ట్ అయిందిరా. సార్ అలాగే సార్. ఓకే సార్. ఓకే సార్, కంప్లీట్ చేస్తాను సార్. ఎవరు బాసా? అవును, ఆయనేంట్రా ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా 10 minutesలో కంప్లీట్ చేసామంటారు. అందుకేరా వాళ్ళు బాసలు అయింది. ఎందుకు నువ్వే ప్రాజెక్ట్ చేస్తున్నావు? ఐడియా 1. ఏంటి అలా ఉన్నా? ఫోన్ గురించి మీకు చెప్పాను కదా. రాంగ్ కాల్ గురించి ఎందుకు అంత అలా ఆలోచించడం? రాంగ్ కాల్ అయితే అన్నిసార్లు చేయడు కదా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్పిస్తున్నారేమో. ఫ్రెండ్స్ అయితే వల్గర్గా మాట్లాడరు. మళ్ళీ కాల్ వస్తే చూద్దాంలే. ఎక్కువ ఆలోచిస్తే తలనొప్పి వస్తుంది. అఫ్ కోర్స్ తలనొప్పికి నా దగ్గర మందు ఉందనుకో. హలో, వాడు మళ్ళీ చేశాడండి. ఆ నెంబర్స్ చెప్పు. నమస్తే సార్. కూర్చోండి, చెప్పండి. సార్ మై నేమ్ ఈస్ శ్రీధర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. 2 days నుంచి నా వైఫ్ మొబైల్కి ఎవరో కాల్ చేసి ఏడిపిస్తున్నారు. ఆ నెంబర్స్ ఇవ్వండి. కానిస్టేబుల్ సార్. ఈ నెంబర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ట్రేస్ అవుట్ చేయండి. అలాగే సార్. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. అవునా? అలాగే, ఓకే, పంపిస్తున్నాను. కానిస్టేబుల్ సార్, ఈ నెంబర్స్ పబ్లిక్ బూత్ నుంచి వేరు చోట్ల నుంచి వస్తున్నాయి. ఓకే, ప్రతాప్ నగర్లో రిపార్ట్మెంట్ జరిగిందంట. వాడిని తీసుకొచ్చి సెల్లో పడేసి అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళండి. మీడియా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారంటే త్వరగా వెళ్ళండి. ఓకే సార్. మిస్టర్ శ్రీధర్, కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళండి. అలాగే సార్. షో! ఛా! రమ్య, ఇంకా అదే ఆలోచిస్తున్నావా? ఆలోచన సమయం కేటాయిస్తే గతంలోకి వెళ్ళి గాయాలు చేస్తాయి.
వాడేనండి. వాడేనండి. వాడే. వాడేనండి. వాడే. రమ్య, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. డోర్ లాక్ చేసుకో. ఓకే, బాయ్ అండి. హాయ్ రా. హాయ్ శ్రీ, చాలా రోజులైంది కలిసి. ఎలా ఉంది మ్యారీడ్ లైఫ్? పెళ్లి ముందు పెళ్ళి ఎప్పుడెప్పుడు అనుకునేవాడిని. ఇప్పుడు తెలుస్తుందిరా పెళ్ళైన పరిస్థితి ఎప్పుడని. నాకు నెక్స్ట్ మంత్ మ్యారేజ్ రా. ఎంత చెప్పినా పెళ్లి చేసుకుంటానంటావేట్రా? నాకు వేపుడు అంటే చాలా ఇష్టం రా. ఇంకా ప్రాక్టికల్ జోక్స్ మానలేదురా నువ్వు. సరే, నాకు అర్జెంట్ పని ఉంది. బాయ్ రా. ఓకే రా, బాయ్. రమ్య, ఎవరు మీరు? లాన్కొచ్చావేంటి? ఫోన్లో ఎవర్రా నువ్వు అన్నావు కదా, నా ఫేస్ చూపిందామని వచ్చాను. మర్యాదగా బయటికి వెళ్ళు. మర్యాద తెలిసిన వాడిని అయితే ఇంట్లోకి వచ్చేవాడినే కాదు. మర్యాదగా వెళ్ళిపో. నన్నేం చేయొద్దు. తీసుకెళ్ళండి. మీడియా వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఉన్నారంటే త్వరగా వెళ్ళండి. 4 గోళ్ల మధ్య జరిగిన విషయాన్ని నలుగులో పెట్టే ధైర్యం నాకు లేదు.